మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈ మధ్య కాలంలో అర్పిత అని చాలా దగ్గర వినపడుతుంది. అండ్ ఎందుకు ఫేమస్ ఆల్రెడీ ఫేమ్ ఉంది. కొన్ని మూవీస్ చేశారు అండ్ ఇంకా కూడా చేస్తున్నారు ప్రెజెంట్. అండ్ ఇప్పుడైతే అర్పిత అని ఎందుకు వినపడుతుందంటే ఎక్కువ వంశీ ఫార్మ్స్‌తో కొలాబ్ అయ్యి వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ వినపడుతుంది. సో అవన్నీ తను ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి? అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చింది? ఇవన్నీ కూడా ఇవన్నీ కనుక్కోవాలంటే తనతోనే మాట్లాడాలి కాబట్టి తను ఈరోజు మనతో ఉంది. సో హాయ్ అర్పిత. యాహ్! హాయ్. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. మీరు? ఐయామ్ సూపర్. యాహ్! సో ఏంటి అంటే లైక్ ఎలా నడుస్తుంది లైఫ్ ఇప్పుడు యాహ్! ఎలా? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ రోజు కూడా షూట్‌కెళ్ళొచ్చా. ఆ! యాహ్! ఫైన్ నడుస్తుంది. సో అంటే మనకి లైక్ నార్మల్‌గా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే కొంచెం మన అమ్మా నాన్నకి అందరికి భయం ఉంటది యాహ్! కాబట్టి. యాహ్! సో మీరెలా ఎంట్రీ ఇచ్చారు? అమ్మ నాన్నలకి అయితే అలాంటి భయమైతే ఉంటది. బట్ అమ్మ నాన్నల సపోర్ట్ అయితే చాలా వరకు ఉంది. బట్ జస్ట్ ప్రొఫైల్ ఫోటోస్ అది చూసి దీనికి ఫోటోజెనిక్ ఉంది. హ్మ్. సో అలా సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఇండస్ట్రీకొచ్చాను. ఆల్రెడీ ఒక 5, 6 మూవీస్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మొత్తం చదివింది ప్రాపర్ ఎక్కడ మొత్తం? ప్రాపర్ హ్మ్. మదనపల్లి. ఓకే. ఇందాక టాపిక్ వచ్చింది. ఎందుకులే చెప్పడం అని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. యాహ్! ప్రాపర్ మదనపల్లి. మదనపల్లి. యాహ్! స్టడీస్ అంతా అక్కడ యాహ్! కంప్లీట్ అయింది. ఓకే. అసలు అర్పిత అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే హ్మ్. ఏదైనా ఒక స్పెషల్ అపియరెన్స్ ఏదైతే బెటర్ అంటే, హ్మ్. అంటే లైక్ ఏం చేసినా మనకు గుర్తుండిపోయేది ఒక యాక్టింగ్ విషయంలోనే. హ్మ్. మనం ఏది చేసినా నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. నాకు అండ్ దట్టు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. జాబ్ చేసావా దీనికి నో. బిఫోర్? లేదు. లేదు. రావడం ఇండస్ట్రీకొచ్చేసావా? రావడం అనేం లేదు గానీ జస్ట్ హ్మ్. ట్రై చేశాను. ఇంట్లో ఉన్నాను. సమ్ ఆఫ్ ప్రొఫైల్స్ చూసి తిను బావుంది కదా! అని హ్మ్. అలా సజెస్ట్ చేస్తే ఇంక యాక్టింగ్ అనే చేయొచ్చు కదా! బావున్నావు చూడ్డానికి కూడా అంటే హ్మ్. సో, అలా యాక్ట్ చేసి వచ్చా. ఓకే. యాహ్! సో ఫస్ట్ మూవీస్ చేసారా? యాహ్! ఏమేం మూవీస్ చేసారు? 'జగన్నాటకం', 'జట్టి' అండ్ హ్మ్. 'బాలరాజు'. 'బాలరాజు' కూడా అలానే కొంచెం ఈ రోజులు ట్రెండ్ అయింది. అది నేను కాదు చేసింది అని అనుకున్నారు. బట్ హ్మ్. అది కూడా నేనే చేశా. అండ్ రీసెంట్‌గా వచ్చేసి హ్మ్. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కొత్త ప్రాజెక్ట్ యాహ్! స్టార్ట్. అండ్ లాస్ట్ మంత్ కూడా 'రాధేకృష్ణ' అని ఒక మూవీ రిలీజ్ అయింది. అందులో కూడా చేశాను. ఓకే. సో ఈ ఇండస్ట్రీ ఈ హ్మ్. యాక్టింగ్ చేస్తూ హ్మ్. మిగతా జాబ్స్ ఏమన్నా ట్రై చేసారా ఎప్పుడైనా? అమ్మో! ఎప్పుడు లేదండి. ఒక్కసారయితే నా లైఫ్‌లో బెంగుళూరులో ఉన్నాననమాట. ఓకే. బెంగుళూరుకెళ్ళి సరే హ్మ్. ఒక జాబ్ సెర్చ్ కోసమని ఎళ్ళాననమాట. హ్మ్. హ్మ్. ఒక ఫుల్ వాకింగ్ నడుచుకుంటూ ఏదో అది ఆఫీస్ కోసం అని చెప్పి ఫుల్‌గా తిరిగా. ఆ రోజు లైఫ్‌లో ఫిక్స్ అయిపోయా. హ్మ్. జాబ్ అసలు నా లైఫ్‌లో చెయ్యను. హ్మ్. అందుకని చెప్పేసి చెయ్యొద్దని ఫిక్స్ అయిపోయా. సో, హ్మ్. జాబ్ అయితే చేయను. ఆ రోజు ఫిక్స్ అయినా. మనకి హ్మ్. ఏది కరెక్ట్ అనిపిస్తో అదే చెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. నాకు యాక్టింగే కరెక్ట్ అదే చేస్తాను. ఓకే. యాహ్! మొత్తానికైతే యాక్టింగ్‌ని చూసేసుకొని అంతే. అలా అయిపోయింది. సో, హ్మ్. యాక్టింగ్ వైస్‌కొచ్చేలోపు ఇప్పుడు మనకి యాక్టింగ్ అంటే అందరికి తెలుసు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. అవును. హ్మ్. కొంచెం కాదు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆఫర్స్ రావాలంటే చాలా కష్టము. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనమే చూసినా మీరు కూడా స్ట్రగుల్ అవుతుంటారు. ఒక ఆఫర్ మన వరకు రావాలంటే చాలా కష్టపడాలి. అండ్ దట్ టూ మనం ఆడిషన్‌కెళ్ళాలి. అక్కడ ఫోటోస్ చూడాలి. మనలాగా ఒక 10, 15 మెంబర్స్ వస్తారు. అందులో మనకి వస్తదా? రాదా? అన్న కన్‌క్లూజన్ ఉంటది. హ్మ్. అక్కడికి వెళ్లి కెమెరా ముందు యాక్టింగ్ చేసి హ్మ్. ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు అన్న తర్వాత ఆ ఫీలింగ్ చాలా బావుంటుంది. అంటే ఏదిచ్చినా ఆ ఫీలింగ్ రాదు. ఆ! సో, అది హ్మ్. అయితే నేను ఫీల్ అయ్యాను. హ్మ్. యాహ్! గుడ్. కష్టము ఉంటది. సుఖము ఉంటదన్నట్టు. హ్మ్. హ్మ్. ఎంత మనం స్ట్రగుల్ అవుతామో అంత హ్యాపీనెస్ ఇస్తది. హ్మ్. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత బాగా బాధపెట్టిన విషయం అంటే ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు దాని మీద? బాధ పెట్టడం అంటే ఏం లేదండి. బాధపడిన విషయం. బాధపడిన కొన్ని ప్రాజెక్ట్స్ రాకుండా పోతాయి. సో, వస్తాయని ఆహ్, వెయిట్ చేసి పోయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా అలా ఏమన్నా కూడా? అలా ఏం లేదు. అలా ఏం లేదు. హుహు. చూసిన వెంటనే అన్నీ వచ్చేసాయి ప్రాజెక్ట్స్. అలా ఏం లేదు. చూసిన వెంటనే అలా వస్తే నేను 5 ప్రాజెక్ట్సే ఎందుకు చేస్తాను? ఇప్పటికి నంబర్ ఆఫ్ చేసుంటాను కదా! ఓకే. పోనీ మీరు ఇండస్ట్రీకొచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 4 ఇయర్స్ 4 ఇయర్స్ మ్యాక్స్. అవుతుంది. 4 ఇయర్స్‌లో 5 మూవీస్ చేశారు. యాహ్! ఓకే. మిగతాయి ప్రమోషన్స్ అన్నీ చేస్తున్నారు. ప్రమోషన్స్ లైక్ అన్ని చేస్తుంటాను. నార్మల్‌గా ఇండస్ట్రీకొచ్చేటప్పుడు హ్మ్. హీరోయిన్‌గానే వద్దామని అనుకున్నారా? లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవుదామని వచ్చారా? అలా ఏదనుకోలేదు. ఆ! ఫస్ట్ ఒక సీరియల్ చేశాను. ఊర్లో వాళ్ళందరూ చూసి ఆ! తిను మన ఊరమ్మాయే కదా! మన పిల్లే కదా! హ్మ్. అని చెప్పి అన్నారు. సో, అలా ఇంకా నాకు అంటే మనం చేసే క్యారెక్టర్‌కి మనం ఫ్రెండ్‌గా చేస్తే ఒక డిఫరెన్స్ ఉంటది. హ్మ్. లీడ్ చేస్తే ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, నాకది హ్మ్. ఎక్కడో
అది కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేను ఇంకొకటి ఫ్రెండ్ ఎందుకు చేయాలి? నాకేం తక్కువ అనేసి సో, వాటెవర్ నేను చేస్తే లీడే చేయాలి. లేదంటే లేదు అని ఫిక్స్ అయ్యాను. సో, ఆ! లీడే చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే హీరోయిన్‌గానే చేశాను. ఓకే. ఏ సీరియల్ చేసావు బిఫోర్? అది ఎప్పుడు చూడలేండి. పర్లేదు. 'అగ్నిసాక్షి' అని చేశాను. హ్మ్. జస్ట్ ఫ్రెండ్ రోల్ అలా చేశాననమాట. హ్మ్. దాని తర్వాత 'మధురానగర్‌లో' చేశా. 'మధురానగర్‌లో' సిరి అనే క్యారెక్టర్ చేశా. అది కూడా బానే ఓకే అనమాట. 1 వీక్‌లో అలా ట్రెండ్ అవ్వింది. హ్మ్. మళ్ళీ మూవీ అంటే సీరియల్ అయిపోయింది. సో, ఇప్పుడు నార్మల్‌గా నువ్వు హ్మ్. అంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఒక షూట్ చేసిన తర్వాత హ్మ్. ఈ క్యారెక్టర్‌కైతేనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ క్యారెక్టర్‌కైతేనే ప్రిఫరెన్స్ ఇస్తారని హ్మ్. అక్కడ ఫిక్స్ అయ్యావు గదా! హ్మ్. సో, అంటే ఎక్కడన్నా మీకు డిగ్రేడ్ చేసినట్టు అంటే ఫ్రెండ్ హ్మ్. క్యారెక్టర్‌కి ఇలా చేస్తారు. ఆబ్వియస్లీ అనిపిస్తది ట్రీట్ కదా! ఇప్పుడు చేసినప్పుడు. నేనొక మూవీ సెట్‌కెళ్తాను. ఇప్పుడు నాకొక ప్రిఫరెన్స్ ఉంటది. లేదు నాతో పాటు చేసే ఫ్రెండ్స్ క్యారెక్టర్‌కి ఒక ప్రిఫరెన్స్ ఉంటది. సో, ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటది. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఉంటది. హ్మ్. సో, అందుకే ఫిక్స్ అయ్యావు. హ్మ్. హీరోయిన్‌గా చేయాలి. చేయాలి. చేస్తే. చేస్తే లేదంటే లేదు. ఓకే. సో, యాహ్! ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్‌గా చేస్తున్నావు. అండ్ హ్మ్. హీరోయిన్‌గానే చేస్తావు అని ఫిక్స్ అయిపోయినావు యాహ్! కాబట్టి లేదంటే ఇంటికెళ్ళిపోతా. లేదంటే ఇంటికెళ్ళిపోతావా? నార్మల్‌గా అయితే హీరోయిన్‌గా అంటేనే మనం అండ్ ఇప్పుడు హీరోయిన్ కాకపోయినా అట్‌లీస్ట్ ఓకే. ఈ క్యారెక్టర్ చేస్తే ఈ అమ్మాయికి రికగ్నైజ్ ఒస్తది. హ్మ్. కంపల్సరీ అని హ్మ్. ఉండి హ్మ్. స్టోరీ మొత్తం డిపెండ్స్ క్యారెక్టర్ మీద ఉంటే హ్మ్. చేస్తాను. హ్మ్. గుర్తుపెట్టుకోండి డైరెక్టర్ గారు. హీరోయిన్ కాకుండా కొంచెం ఎక్కువ మంచి ప్రిఫరెన్స్ ఉన్నదైతేనే హ్మ్. చేస్తదంట. లేదంటే హీరోయిన్‌గానే ఒప్పుకుంటా అని ఆ! చెప్తుంది అర్పిత. నేమ్ కాదు. అవును. అర్పిత. యాహ్! సో, నార్మల్‌గా అర్పిత ఇప్పుడు హ్మ్. మనకి ఇండస్ట్రీకి వచ్చాక చాలామంది నీకు అంటే లైక్ డిగ్రేడ్ చేయడము, హ్మ్. నువ్వు అంత సెట్ అవ్వవులే యాహ్! అలా ఫేస్ చేసిన ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, హ్మ్. నేను లైవ్ అయితే నిజంగానే ఇట్లా పక్కనెళ్ళి నార్మల్‌గా ఎళ్ళినా కూడా అరే! ఈమె ఏంటిలే అన్న ఫీలింగ్ ఉంటది కంపల్సరీ. అనుకుంటారు కూడా. వన్స్ అపాన్ నేను నీట్‌గా డ్రెసప్ ఏసుకొని, మేకప్ ఏసుకొని ఫుల్‌గా హ్మ్. ఆన్ సెట్‌కి, స్క్రీన్‌కి నేను హీరోయిన్‌గా ఎలా రావాలో అలా రెడీ అయ్యి బయటికొచ్చిన తర్వాత హ్మ్. తినే తన అని అయితే ఖచ్చితంగా అనుకుంటాను. ఈవెన్ నేనిప్పుడు మూవీ చేస్తున్నా. హ్మ్. ఆ డైరెక్టర్ అయితే నిజంగా హ్మ్. ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి చాలా అన్నమాట. ప్రొడ్యూసర్ అన్నమాట కాంప్రమైజ్. హ్మ్. ఎవరో ఒకరిని పెట్టొచ్చు కదండీ! ఆమె బడ్జెట్ ఎక్కువుంది. మా దగ్గర లేదు అని చెప్పారు. హ్మ్. సో, డైరెక్టర్ మాత్రం లేదండి. ఆమె స్క్రీన్‌కి చాలా బావుంది అని హ్మ్. చెప్పేసి సో, నాకు అలా క్యారెక్టర్ అలానే మంచిగా ఉంటది అని చెప్పేసి క్యారెక్టర్‌ని చూజ్ చేసుకున్నారు నా కోసమే. ఓకే. బడ్జెట్ అన్నారు గాబట్టి, సో, స్టార్టింగ్‌లో ఏ హ్మ్. బడ్జెట్‌తో ఎంట్రీ ఇచ్చారు? ఇప్పుడు ఏ బడ్జెట్‌లో ఉన్నారు? స్టార్టింగ్ అంటే ఒక 5,000 నుంచి చేశానండి. స్టార్టింగ్ యాహ్! 5,000. యాహ్! ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ పర్ డే ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత? పర్ డే 30,000 వరకు తీసుకుంటాను. 30,000 వరకు యాహ్! తీసుకున్నా. ఓకే. అందుకే డిపెండ్స్ ఆన్ హ్మ్. యాడ్స్ అయితే ఒకలా ఉంటది. బ్రాండింగ్ ప్రమోషన్స్ ఒకలా ఉంటాయి. హ్మ్. మూవీస్ ప్యాకేజ్ ఒకలా ఉంటది. సో, అలా అన్నమాట. ఓకే. పర్ మంత్ మొత్తానికి బ్రాండింగ్ హ్మ్. అన్నీ కలిపి ప్రమోషన్స్, మూవీస్ అన్నీ కలిపి ఎంత ఎర్న్ చేస్తున్నారు అల్ ఇప్పుడైతే? అలా ఎంత రౌండ్ ఎర్న్ ఫిగర్. అంటే నాకు ఒక రోజు షూట్ ఉంటది. హ్మ్. 10 రోజులు షూట్ ఉండదు. ఒక హ్మ్. రోజుదే కౌంట్ అవుతది కదండీ! సో, రెగ్యులర్‌గా షూట్ ఉంటది మీరు అనుకోని రెగ్యులర్‌గా హ్మ్. బిజీ ఉన్నారని బయట కూడా చెప్తున్నారు. అది బిజీ ఎంతవరకు? అంటే ఆబ్వియస్లీ షూట్ వస్తే బిజీ లేకుంటే ఖాళీనే ఉంటాం. బట్ హ్మ్. వస్తదండి. ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఎందుకులేండి ఒక గాని 4, 5 లాక్స్ మినిమమ్ యాహ్! ఉంటది. ఆ! యాహ్! వస్తది. 4, 5 లాక్స్ నా రెమ్యునరేషన్ ఇంతే అని చెప్తున్నా అర్పిత. అలా ఏం లేదు. ఓకే. వస్తదండి. హ్మ్. ఎందుకంటే వస్తది. మనం వచ్చి రాలేదని చెప్పొద్దు గానీ, నా అమౌంట్ వస్తుంది. నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. హ్మ్. హ్మ్. యాహ్! ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనకి కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల హ్మ్. చాలా మంది హ్మ్. ఈ అమ్మాయి ఏంటిలే హ్మ్. అని అనేస్తారు గదా! అవును. సో, అంటే మీరు బోల్డ్ క్యారెక్టర్సే హ్మ్. కొన్ని చేసున్నారు. హ్మ్. దాన్ని చూజ్ చేసుకోవడానికి అంటే రీజన్ ఏంటి? ఏది చూసారు బోల్డ్ క్యారెక్టర్స్? కొన్ని అంటే హ్మ్. రీల్స్ కానీ యాహ్! లేకపోతే యాహ్! అలా హ్మ్. మూవీస్‌లో యాహ్! కొంచెం అలా. హ్మ్. సో, అంటే క్యారెక్టర్ తగ్గట్టు మీరు అలా చేసుకుంటున్నారా? లేకపోతే అలా ఏం లేదు. హ్మ్. ఆ స్టోర్ యాక్చువల్‌గా ర బోల్డ్ అంటే లైక్ 'బాలరాజు' నేను చెప్పాను కదా! అది మీరు చూసారో లేదో నాకు తెలీదు గానీ, హ్మ్. అది కొంచెం చాలా డిఫరెంట్ బోల్డ్ కంటెంటే ఉండిద్ది. హ్మ్. సో, నేను అది చూజ్ చేసుకోవాలి అని చేసుకోలేదు. బట్ కంటెంట్ అలా ఉంది. అది ఒక మెసేజ్ ఏంటంటే ఒక హ్మ్. సైకో లైక్ అలా ఉంటారు. ఒక పశువులు మేపే అబ్బాయి హ్మ్. ఒక వైఫ్‌ని మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది అన్న కాన్సెప్ట్ అంతే గాని బోల్డే చూజ్ చేసుకోవాలి అని అయితే ఏం లేదు.